మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎనఫ్. ఫ్రెండ్స్ ఉంటేనే మన జీవితం అలా ముందుకు సాగుతుంటుంది. నాకు తెలుసులే, గర్ల్ ఫ్రెండ్సే ఎక్కువ కదా? అలా ఏం లేదు. నాకు ఫ్రెండ్స్ అంటే బాయ్స్ గర్ల్స్ అనే డిఫరెన్స్ ఏమో ఉండదు. అలా ఏమైనా ఉందా? ఏమో, నాకేం తెలుసు. నా ఫ్రెండ్ని మధ్యలో వదిలేసినా మీకే తెలియాలి. అది పాప మీదున్న ప్రేమతోనే కదా. అయ్యో, నన్ను పాప అని పిలవడం ఆపేయండి. నేను పాపని కాదు, శృతి. శృతి నా పేరు. అయినా పాపే కదా. నన్ను అలా పిలవకండి, పేరు పెట్టి పిలిస్తే చాలు. సరే, నేను శృతి పాప అని పిలుస్తా. అయ్యో, మళ్ళీ పాప ఎందుకు? నా పేరు పెట్టి పిలిస్తే చాలు. సరే, అర్థమైంది. శృతి. శృతి. సరేమ్మా, ఇంత మంచి పేరు పెట్టుకున్న నిన్ను పాపని పాప అని పిలవడం తప్పే. నేను ఒక మూర్ఖుణ్ణి, అంతేగా? శృతి. శృతి. చెల్లె ఇచ్చింది నేను చూశానులే. ఏంటి? డబ్బా. అది నువ్వు చూసావా? నీకైనా కావాలా? హే, నాకొద్దు. నువ్వు ఎప్పుడు తాగలేదా? మా హాస్టల్లో మేము 8 మంది ఒక్క బాటిల్ బీర్ తాగామంతే. 8 మంది కలిసి ఒక బీర్ బాటిల్ తాగారా? ఏది ఫోన్ ఎక్కడ? అంకుల్ ప్లీజ్ అంకుల్, నన్ను చంపేస్తారు. సరే, నాకు నిజం చెప్పు. ఇంతవరకు ఏం తాగలేదుగా? హాట్ డ్రింక్స్ లాంటివి ఏం తాగలేదుగా? ఐ మీన్ విస్కీ, బ్రాండీ, జిన్, వోడ్కా తాగదా? మీలాంటి కుర్ర పిల్లలందరూ కలిసి ఎక్కడెక్కడో తాగుతారని విన్నానే. దాని టేస్ట్ ఎలా ఉంటుంది? దాన్ని ఒకసారి టేస్ట్ చేయాలని అనుకున్నావు కదా? కొంచెమైనా మీరిచ్చారంటే అంకుల్ ఇస్తాడు అనుకుంటున్నావా? అంటే మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, కాబట్టి ఓకే. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. ఇదే కరెక్ట్ అయిన అంబియన్స్. అడవిలో ఈ నిశ్శబ్దం, ఇక్కడికి దగ్గరగా ఓ నది ప్రవహిస్తున్న శబ్దం, చలి, ఈ తమిళనాడు సరిహద్దులో ఉంది ఇది. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు బూస్. కమ్ ఆన్, కమ్ ఆన్ బడీ, లెట్స్ ఎంజాయ్. అయ్యో, నేను సరదాగా అన్నాను అంకుల్, నాకొద్దు. ఇటువంటి విషయాల్లో జోకులు వేసేదే ఉండదు. కమ్ ఆన్ అంకుల్, నేను నిజంగా జోక్ చేశాను అంకుల్, నాకొద్దు. ఆశపడినప్పుడు ఒక్కసారైనా తాగాలి. అయ్యో, ప్రాబ్లం అవుతుంది అంకుల్. ఏ సమస్య ఉండదు. ఈ బాటిల్ ని ఓపెన్ చేసి మనం తాకపోతేనే అది ఫీల్ అవుతుంది. సరే సరే, చాలా బాగుంటుంది, తాగు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నీళ్లు తర్వాత తాగొచ్చులే. ఇది తేనె అంకుల్. మరి నువ్వేమనుకున్నావేంటి? చెల్ల ఇచ్చింది స్కాచ్ విస్కీ అనుకున్నావా? బాగా బలాన్నిచ్చే అడవి తేనె. మీ అమ్మ అడవి తేనె కావాలని అడిగింది. ఈ విషయం నేను చెల్లయ్యకి చెప్పాను. ఇదిగో, ఇంటికి తీసుకువెళ్ళు. ఇదిగో. అరే, ఇప్పుడే తాకూడదు, ఇంటికి వెళ్ళాక తాగొచ్చులే. పద, కారెక్కు. పదా.